పొరుగు దేశం బంగ్లాదేశ్ అట్టుడికిపోతుంది. తీవ్ర సంక్షోభంతో అల్లాడిపోతుంది. దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా అరాచకం రాజ్యమేలుతుంది. మైనార్టీ వర్గాలపై దాడులు పెరిగాయి. ముఖ్యంగా హిందువులే లక్ష్యంగా కుట్ర జరుగుతుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే తరీక్ రెహాన్ 17 ఏళ్ల తర్వాత ఎంట్రీ ఇవ్వడం, తాత్కాలిక ప్రభుత్వం రెడ్ కార్పెట్ వేయడం చర్చనీయాంశంగా మారింది. తరీక్ రెహమాన్ రాకతో బంగ్లాదేశ్ రాజకీయాల్లో సంచలనాలు ఖాయమనే వాదన వినిపిస్తుంది. బంగ్లాదేశ్ ఇప్పుడు తీవ్ర సంక్షోభంలో చిక్కుకుంది. ఆ దేశ చరిత్రలోనే కనీవిని ఎరుకని హింస కొనసాగుతుంది. ఎక్కడ చూసినా అరాచకమే, దాడులు, అశాంతితో బంగ్లాదేశ్లో ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాని పరిస్థితి. తాత్కాలిక ప్రభుత్వం కూడా ఏమీ చేయలేక చేతులెత్తేస్తున్న పరిస్థితి నెలకొంది. 2024లో మొదలైన విధ్వంస కాండ ఇప్పటికీ కొనసాగుతుంది. 2024 జూలై, ఆగస్టులో షేక్ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అల్లర్లు చెలరేగాయి. ప్రభుత్వ ఉద్యోగాల రిజర్వేషన్ల అంశంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఈ నిరసనలకు షేక్ హసీనా ప్రభుత్వం ఉక్కుపాదంతో ఎక్కడికక్కడ అణిచివేసింది. ఈ క్రమంలో అల్లర్లు చెలరేగి నిరసనకారులు, పోలీసులు మృతి చెందారు. అల్లర్లు తీవ్ర రూపం దాల్చడంతో బంగ్లాలో షేక్ హసీనా ప్రభుత్వం కుప్పకూలింది. ప్రాణభయంతో ఆమె దేశం విడిచి పారిపోయింది. షేక్ హసీనాకు భారత ప్రభుత్వం ఆశ్రయం కల్పించింది. 2024 జూలై, ఆగస్టులో దేశవ్యాప్తంగా జరిగిన నిరసనలను అప్పటి ప్రధాని షేక్ హసీనా క్రూరంగా అణిచివేశారని, ఆమెతో పాటు అప్పటి నేతలు, సలహాదారులు, సైనిక అధికారులపై నేరారోపణలు నమోదయ్యాయి. ఈ గందరగోళ పరిస్థితుల్లో సైన్యం వత్తాసుతో ప్రభుత్వ నిర్వహణ బాధ్యతలు చేపట్టిన మొహమ్మద్ యూనుస్ మొదటి నుంచి భారత వ్యతిరేక వైఖరిని ప్రదర్శిస్తూనే ఉన్నారు. ఇక అంతటితో హింస ఆగిపోతుందని భావించారు. కానీ జరిగింది వేరు. మళ్లీ హింస చెలరేగింది. ఈసారి మైనార్టీలపై దాడులు మొదలయ్యాయి. ముఖ్యంగా హిందువులే లక్ష్యంగా హింస చెలరేగుతుందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బంగ్లాదేశ్ ఇప్పుడు బగబగా మండుతుంది. అక్కడ పరిస్థితి రోజు రోజుకి చేజారిపోతుంది. షేక్ హసీనా దేశం విడిచి వెళ్ళాక అంతా సర్దుకుంటుంది అనుకున్నారు. కానీ సీన్ రివర్స్ అయింది. అక్కడ లా అండ్ ఆర్డర్ పూర్తిగా ఫెయిల్ అయింది. నడి రోడ్డుపై నరికి చంపడాలు, షాపులకు నిప్పు పెట్టడాలు, ముఖ్యంగా మైనార్టీలైన హిందువులను టార్గెట్ చేయడం ఇప్పుడు కామన్ అయిపోయింది. తాజాగా జరిగిన ఒక ఘటన చూస్తే ఎవరికైనా ఒళ్ళు జలదరిస్తుంది. ఒక పొలిటికల్ లీడర్ హత్య జరిగితే దానికి ప్రతీకారంగా అమాయక హిందువులను సజీవ దహనం చేశారు. బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు కొనసాగుతున్నాయి. రాజ్బరీ జిల్లాలో అమృత్ మండల్ అనే యువకుణ్ణి గుంపు కొట్టి చంపింది. ఇతను ఒక క్రిమినల్ ముఠా నాయకుడని, దోపిడీ కేసుల్లో ప్రమేయం ఉందన్న ఆరోపణలు వస్తున్నా అతను హిందూ కావడం చర్చనీయాంశంగా మారింది. గత వారం దీపు చంద్రదాస్ అనే హిందూ వ్యక్తిని కూడా ఇలాగే హత్య చేశారు. ఈ ఘటనలు మైనార్టీల భద్రతపై ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి. ఇటీవల విద్యార్థి నేత హడి హత్యతో అక్కడ మళ్లీ హింస చెలరేగింది. ఇలా హింస కొనసాగుతుండగానే బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా పార్టీపై ప్రభుత్వం నిషేధం విధించింది. అవామీ లీగ్ ను బ్యాన్ చేసింది. ఈ క్రమంలోనే తారిక్ రెహమాన్ 17 ఏళ్ల తర్వాత దేశంలోకి ఎంట్రీ ఇచ్చాడు. తాత్కాలిక ప్రభుత్వం అతనికి సాదర స్వాగతం పలికింది. తరీక్ రెహమాన్ రాకతో బంగ్లాదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నాయని చెబుతున్నారు. తరీక్ రెహమాన్ బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా పెద్ద కొడుకు. దేశం విడిచి విదేశాల్లో ఉంటున్న రెహమాన్ ఢాకాలో దిగాడు. 17 ఏళ్ల తర్వాత స్వదేశానికి వచ్చాడు. అతను 2008లో అవినీతి, మాజీ ప్రధాని హసీనాపై హత్యాయత్నం నిందితుడు. దేశం విడిచి వెళ్లిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ లీడర్.
ఇటీవల కాలంలో రెహమాన్కు అనుకూలంగా బంగ్లాదేశ్ ఉన్నత న్యాయస్థానాలు తీర్పునిచ్చాయి. రెహమాన్ ఎదుర్కొంటున్న అవినీతి, హత్యాయత్నం కేసుల్లో బంగ్లాదేశ్ ఉన్నత న్యాయస్థానాలు అతనికి క్లీన్ చిట్ ఇచ్చాయి. ప్రధాన కేసులన్నిట్లోనూ అతడిని నిర్దోషి అని విడుదల చేశాయి. దీంతో రెహమాన్ రాకకు రాజకీయపరమైన అడ్డంకులన్నీ తొలగిపోయాయి. దీంతో బీఎన్పీ ప్రధాన నేతగా 2026 ఫిబ్రవరిలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో బరిలో ఉంటానని ఇటీవల ప్రకటించారు. బంగ్లాదేశ్లో తీవ్రమైన రాజకీయ సంక్షోభం నెలకొన్న క్రమంలో రెహమాన్ తిరిగి స్వదేశానికి రావాలని నిర్ణయించుకున్నట్లు బీఎన్పీ వర్గాలు చెబుతున్నాయి. గతేడాది హసీనా ప్రధాని పదవి కోల్పోయి దేశ బహిష్కరణకు గురయ్యారు. అనంతరం యూనిస్ ఖాన్ ప్రధాన సలహాదారుగా తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. 2026లో సార్వత్రిక ఎన్నికల నిర్వహణ, న్యాయపరమైన ప్రక్రియను రూపొందించేందుకు యూనిస్ ఖాన్ కు ఆ పదవిని ఇచ్చారు. ఈ క్రమంలో రెహమాన్ స్వదేశానికి తిరిగి రావడం ప్రాముఖ్యతను సంతరించుకుంది. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీఎన్పీ ప్రధాన ప్రత్యర్థి పార్టీగా రెహమాన్ నాయకత్వంలో బరిలోకి దిగే అవకాశం ఉంది. మద్దతుదారులు రెహమాన్ను ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రతిపక్ష రాజకీయాలకు ఏకీకృత శక్తిగా ప్రమోట్ చేస్తున్నారు. ఇక 2024లో హింసాత్మక తిరుగుబాటు తర్వాత షేక్ హసీనా ప్రధాని పదవి కోల్పోయి దేశం విడిచి వెళ్లిపోయింది. యూనిస్ ఖాన్ నేతృత్వంలో ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం షేక్ హసీనా పార్టీ అవామీ లీగ్ ను రద్దు చేసింది. అవామీ లీగ్ ను ఎన్నికల నుంచి నిషేధించడంతో రాజకీయ పార్టీల పొత్తులు విచ్ఛిన్నమయ్యాయి. బీఎన్పీ, జమాత్ పార్టీలు విడిపోయాయి. జులై నిరసనల తర్వాత విద్యార్థుల నాయకత్వంలో నేషనల్ సిటిజన్ పార్టీ ఆవిర్భవించింది. ఎనభై ఏళ్ల ఖలీదా జియా అనారోగ్యం సమస్యలతో పోరాడుతూ ఉండగా 2 దశాబ్దాల తర్వాత అవామీ లీగ్ లేకుండా తొలిసారి ఎన్నికల్లోకి అడుగుపెడుతున్న తారిక్ రెహమాన్ ను బీఎన్పీ పార్టీ అత్యంత సమర్థుడైన నాయకుడిగా భావిస్తుంది. రెహమాన్ ఎన్నికల్లో పోటీ చేయాలన్న నిర్ణయం పార్టీ ఐక్యతకు, జియా కుటుంబ రాజకీయ వారసత్వాన్ని తిరిగి పొందేందుకు, బీఎన్పీని పాలక పార్టీగా చూసేందుకు ఓ ప్రయత్నంగా సూచిస్తుంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీఎన్పీ బలమైన పార్టీగా భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. ఆ పార్టీ మెజార్టీ సాధిస్తే రెహమాన్ ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రచారం జరుగుతుంది. మరోవైపు బంగ్లాదేశ్పై సంక్షోభం కొనసాగుతున్న వేళ భారత్తో ఆ దేశం అనుసరిస్తున్న వైఖరి ఆశ్చర్యంగా ఉంది. బంగ్లాదేశ్పై విముక్తి పోరాటం మొదలైనప్పటి నుంచి భారత్ ఆ దేశానికి అండగా నిలుస్తూనే ఉంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అక్కడి తాత్కాలిక ప్రభుత్వం మరియు కొన్ని వర్గాలు ఆ సాయాన్ని మరిచి తమ స్థాయికి మించిన మాటలతో భారత్ను కవ్వించే ప్రయత్నం చేస్తున్నాయి. అంతర్జాతీయ వేదికలపై భారత్ పట్ల వ్యతిరేకతను ప్రదర్శిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం ఆ దేశం మనుగడ సాధించాలంటే భారత్ సాయం అనివార్యంగా మారింది. ముఖ్యంగా ఇంధన రంగంలో బంగ్లాదేశ్ తీసుకుంటున్న నిర్ణయాలు, చేస్తున్న వ్యాఖ్యలు ఆ దేశ ద్వంద్వ నీతిని స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుతం బంగ్లాదేశ్ తీవ్రమైన గ్యాస్ కొరతను మరియు అంతర్గత పవర్ ప్లాంట్ల వైఫల్యాలను ఎదుర్కొంటుంది. ఈ సంక్షోభం వల్ల ఆ దేశం విద్యుత్ కోసం భారత్పై భారీగా ఆధారపడుతుంది. గత ఏడాది కాలంలో భారత్ నుంచి బంగ్లాదేశ్ పొందుతున్న విద్యుత్ దిగుమతులు దాదాపు 70% పెరగడం గమనార్హం. తమ దేశానికి అవసరమైన మొత్తం విద్యుత్లో సుమారు 17% కేవలం భారత్ నుండే సరఫరా అవుతుంది. అంటే భారత్ తోడ్పాటు లేకపోతే బంగ్లాదేశ్లోని ప్రధాన నగరాలు చీకటిలో మగ్గాల్సి వస్తుందన్నది కాదనలేని వాస్తవం.
గణాంకాల ప్రకారం భారత్ నుండి బంగ్లాదేశ్కు సగటున రోజుకి 2300 మెగావాట్ల విద్యుత్ సరఫరా జరుగుతుంది. ఇందులో సింహభాగం జార్ఖండ్లోని అదానీ పవర్ ప్లాంట్ ద్వారా అందుతుంది. కోట్లాది రూపాయల బకాయిలు పెండింగ్లో ఉన్నప్పటికీ మానవతా దృక్పథంతో భారత్ సరఫరాను నిలిపివేయకుండా కొనసాగిస్తుంది. వాణిజ్యపరంగా చూసినా, నైతిక పరంగా చూసినా బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థకు భారత్ అందిస్తున్న ఈ విద్యుత్ ఒక వెన్నుముక లాంటిది. ఒకవేళ బంగ్లాదేశ్ ఇలాగే మొండిగా వ్యవహరిస్తూ భారత్ ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తే మనం కేవలం విద్యుత్ సరఫరా స్విచ్ ఆఫ్ చేస్తే చాలు, ఆ దేశం స్తంభించిపోతుంది. మనపై ఆధారపడి ఉంటూనే మనకు వ్యతిరేకంగా పావులు కదపడం వల్ల వారికే నష్టం జరుగుతుంది. పొరుగు దేశంగా భారత్ ఎప్పుడూ సహకారాన్ని కోరుకుంటుంది. కానీ ఆ సహకారాన్ని బలహీనతగా భావించి తోక జాడిస్తే మాత్రం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. ఓవైపు బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు, మరోవైపు భారత్తో కవ్వింపుల చర్యల నేపథ్యంలో మోదీ సర్కార్ ఆ దేశంపై కఠిన వైఖరి అవలంబించాలన్న డిమాండ్ వినిపిస్తుంది. ఇప్పటి వరకు బంగ్లాదేశ్ విషయంలో భారత ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తుంది. కానీ ఇప్పుడు కఠిన నిర్ణయం తీసుకొని బంగ్లాకు షాక్ ఇవ్వాలని అంతర్జాతీయ వ్యవహారాల ప్రముఖులు కూడా సూచిస్తున్నారు. మరి మోదీ సర్కార్ ఎలాంటి చర్యలు చేపడుతుందో వేచి చూడాలి.